మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల పక్షాన నిలిచి వీరమరణం పొందిన ఘటోత్కచుడి కథ ఒక అద్భుతమని చెప్పాలి. అయితే అతని మరణంతో కృష్ణుడు ఎందుకు ఆనందించారు అన్న విషయం తెలుసుకోవాలనుకుంటే కురుక్షేత్ర యుద్ధం టైంకి ముందు జరిగే కొన్ని విషయాల గురించి తెలుసుకోవాలి. లక్క ఇంటి దహనం నుండి బయటపడి ఒక అడవిలో పాండవులు తన తల్లి కుంతీమాతతో కలిసి సేద తీసుకునే టైంలో అదే అడవిలో ఉన్న హిడింబి అని నరభక్ష రాక్షసుల అన్నా చెల్లెళ్ళు వీళ్లను తినాలని ప్రయత్నించగా భీముడు వాళ్లతో యుద్ధం చేసి హిడింబాను సంహరించాడు. హిడింబి మాత్రం భీముడి శక్తి మరియు అందాన్ని చూసి మోహితురాలై కుంతీమాతకు ప్రాధేయపడి భీముడితో వివాహం చేసుకుని ఒక కుమారుణ్ణి కంటుంది. ఆ బాలుడి ఆకారం చాలా వింతగా ఉండేదట. అతని తల కుండ ఆకారంలో ఉండి వెంట్రుకలు మొలిచాయి. అందుకే అతని పేరు ఘటోత్కచ్ అని పెట్టారు అని అంటారు. ఘట అనగా కుండ అని అర్థం. ఇతడు భీముడి అంశంతో పుట్టిన రాక్షసుల మధ్య పెరగడం వల్ల మాయ విద్యలతో పాటు అస్త్రశస్త్రాల విద్యలలో ఆరితేరాడు. కురుక్షేత్ర యుద్ధం టైంలో తన తండ్రి మరియు కుటుంబ సభ్యులకు అండగా నిలవడానికి ఆ యుద్ధంలో పాండవుల పక్షాన నిలిచి కౌరవులకు విరుద్ధంగా ఘోరమైన యుద్ధం చేసి లక్షల సైన్యంతో పాటు చాలా మంది వీరులను హతమార్చాడు. 14వ రోజు యుద్ధంలో అభిమన్యుడి చావుకు కారకుడైన జయద్రథుడిని అర్జునుడు హతమార్చిన ఘటోత్కచుడి కక్ష ఇంకా చల్లారలేదు. సూర్యాస్తమయం అయిన తర్వాత కూడా తన మాయాజాలాన్ని ప్రదర్శిస్తూ తంత్ర విద్యతో భయంకరమైన యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నాడు. అది చూసి దుర్యోధనుడికి భయం వేసి కర్ణుడి దగ్గరకు వెళ్లి ఘటోత్కచుడిని ఎలా అయినా సంహరించమని బ్రతిమలాడాడు. కర్ణుడు చాలా దివ్యాస్త్రములను ప్రయోగించినా ఫలితం లేకపోయింది. దాంతో తన దగ్గర ఉన్న శక్తి అనే అస్త్రాన్ని ఘటోత్కచుడిపై సంధించాడు. ఆ బాణం తగిలి ఘటోత్కచుడు ఆకాశం నుండి కింద పడి చనిపోయాడు. అది చూసి పాండవులందరూ దుఃఖించారు. కాని కృష్ణుడు చాలా ఆనందించాడు. అది చూసి అర్జునుడు, కృష్ణ నీకేమైంది? ఎందుకింత సంతోషంగా ఉన్నావు? నీకిది న్యాయమేనా అన్న మాటకు కృష్ణుడు, అర్జున, కర్ణుడు ప్రయోగించిన శక్తి అస్త్రం నీపై ప్రయోగించాలని దాచిపెట్టాడు. అది నాశనమైంది. అంతేకాదు ఘటోత్కచుడు కూడా రాక్షస అంశంతో పుట్టిన మహావీరుడు. ఇతడు ఎందరో మునులను హింసించాడు. పాండవులతో సంబంధం ఉండడం వలన నేను ఇంతకాలం వేచి చూశాను. ఇప్పుడితడు యుద్ధంలో మరణించడం వలన వీరమరణాన్ని పొందాడు. అందుకే సంతోషిస్తున్నాను అని అన్నాడు. మిత్రమా, జీవితంలో ఎప్పుడూ మనకు అనుకోని సమస్యలే ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే జీవితం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి. శ్రేయోభిలాషి సాయి శారద.